महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ త్యాగం, శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు. ఫిబ్రవరి 23 కల్లా శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ధనురాశికి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు. మొత్తంగా క్రమక్రమంగా ఈ మాసం ఆంతానికి పంచగ్రహ కూటమిగా ఇక్కడ మొత్తం రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క ఇతి రాహుతో కలిపి తృతీయ స్థానంలో ఏర్పడటం. సో ఇలా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ధనురాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతిని గురు భగవానుడే సప్తమ స్థానంలో గోచారంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాల గురించి, జనాకర్షణ గురించి, అలాగే పొలిటీషియన్స్ అయితే మీ యొక్క నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆకర్షించడానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇంకా చాలా వరకు ఈ సప్తమంలో గురువు గారి యొక్క సంచారం నూతన భాగస్వామ్యాలు, నూతనమైన బిజినెస్ పార్ట్నర్స్ని వెతుకులాట, బిజినెస్లో కొన్ని రినోవేషన్స్, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితులు, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనురాశి వారికి సంబంధించి. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కూడా కొంచెం స్పీడప్ చేయటం, సంబంధాలు వెతకటానికి, కరెక్ట్ మ్యాచ్ దొరకడానికి సంబంధించి స్పీడప్ చేయటం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు నెమ్మదిగా తృతీయ స్థానంలోకి మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. అలాగే 6వ తారీఖు శుక్రుడు కూడా కుంభరాశిలోకి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. మొదటి 2 వారాలు కూడా బుధ శుక్రులు మిత్రస్థానంలో చక్కగా తృతీయ స్థానంలో ఉంటూ ఉన్నారు. సో థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి ఈ మాసం నెమ్మదిగా సమ్ షార్ట్ జర్నీస్ లాంటివి, ఎక్కువ కమ్యూనికేషన్ లాంటివి, రిలేటివ్స్ని కలవటం కానీ, సో ఇలాంటివి ఎక్కువగా త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ ద్వారా కొత్తగా న్యూ లెర్నింగ్ ఏమైనా కొత్తగా నేర్చుకోవటం కానీ, సో ఇంకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కానీ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ముందంతా చూసినట్టయితే కనుక ఫ్యామిలీ పరమైన, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో ఒకటే వెతుకులాట, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, రెండిటి పరంగా ఒకటే ఆలోచన, ఇవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు. నెమ్మదిగా వీటి నుంచి
ఇలాంటి ఆలోచనల నుంచి కుటుంబానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆర్థిక పరంగా అవుతున్న ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి పరిస్థితుల నుంచి నెమ్మదిగా మీరు బయటపడుతూ ఉంటారు. సో దానిలో భాగంగా శుక్రుడు తృతీయ స్థానంలోకి రావటం ఫస్ట్ చాలా వరకు కూడా అజాత శత్రువులాగా ఎవరితో గొడవ లేకుండా ఫస్ట్ ఆఫీస్లో అందరినీ కలుపుకుని వెళ్దాం, ఎవరితో గొడవ పెట్టుకోకుండా అందరినీ పలకరిద్దాం, కొంచెం మ్యూజికల్గా ఉందాం, ఇష్టమైన పాటలు విందాం. సో ఇలాగా కొంత రిలాక్సేషన్ మోడ్లోకి ధనురాశి వాళ్ళు రావడానికి ట్రై చేస్తారు ఫిబ్రవరి మొదటి వారంలో. అయితే ఈ రాశికి సంబంధించి ఏంటంటే 3వ వారం నుంచి కూడా తృతీయ స్థానంలోకి రవి వస్తున్నారు. సో రవి ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ప్లానెట్, బర్న్ అండ్ ఫైరీ ప్లానెట్. సో థర్డ్ హౌస్ అనేది యాక్చువల్గా పాపస్థానం. అలాంటి స్థానంలోకి న్యాచురల్ మెలిఫిక్ ఒక స్వతహాగా పాపగ్రహమైన రవి తృతీయంలోకి రావడం చాలా మంచిది. ఏదైతే గతంలో చాలా కష్టపడి చేసిన పనులన్నింటినీ కూడా ఇక్కడ మీరు చాలా అలాంటి టఫ్ వర్క్స్ని కూడా చాలా సులువుగా కొంచెం తేలికబడింది అనే విధంగా మీ వర్క్స్ అనేవి 13వ తారీఖు అంటే ఫిబ్రవరి 3వ వారం నుంచి చక్కగా మీరు చేసుకుని వెళ్ళటం అనేది గమనించవచ్చు. అక్కడి నుంచి 10 రోజులకి 23వ తారీఖు అంటే లాస్ట్ వారానికి వచ్చేసరికి కుజుడు కూడా 23వ తారీఖుకి కుజుడు కూడా తృతీయంలోకి వస్తారు. సో రవి కుజులు ఇద్దరు కూడా పాపగ్రహాలే, తృతీయ స్థానం పాపస్థానమే. సో కాబట్టి అలాంటి పాపస్థానంలో రవి కుజులు లాంటి గ్రహాలు తృతీయంలో ఉండటం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఎనీ టఫ్ టాస్క్ ఇక్కడ పరాక్రమ స్థానం, తృతీయ స్థానం అనేది హౌస్ ఆఫ్ వెలోర్, మీ యొక్క హీరోయిజం, పరాక్రమ స్థానం. సో ఈ హౌస్లోకి రావటం వల్ల కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా విల్ పవర్తో మీరు ముందుకు కదులుతూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కంపారిటివ్ మొదటి 2 వారాల్లో అంటే 3-4 వారాల్లో ఇంకా వీళ్ళకి బాగా కొంతవరకు పాజిటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మొత్తంగా పంచగ్రహ కూటం అనేది రాహుతో కలిసి మాసగ్రహాలన్నింటిలో తృతీయ స్థానంలో ఏర్పడటం వల్ల ఇక్కడ షార్ట్ జర్నీసో, కమ్యూనికేషనో, రిలేటివ్స్కి సంబంధించో, సిబ్లింగ్స్కి సంబంధించో, సో లెర్నింగ్ నేర్చుకోవటం కానీ, టీచింగ్ మీరు నేర్చుకున్న ఎవరికన్నా చెప్పడం కానీ, రైటింగ్ రాయటం కానీ ఇలాంటివి ఎక్కువగా షార్ట్ జర్నీస్ ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్న ప్రతి గ్రహం 9th హౌస్ పబ్లికేషన్, లాంగ్ జర్నీ, స్పిరిచువాలిటీని చూస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ మాసం అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. షార్ట్ లెర్నింగ్ స్కిల్స్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ శని సంచారం మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ధనురాశికి నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కొంతవరకు అర్ధాష్టమ శని వల్ల కొంత డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ఇంటి పరిస్థితులు, గృహ పరిస్థితులన్నీ కూడా మానసికంగా వీళ్ళకి కొంచెం ఎందుకో డిసప్పాయింట్మెంట్గా కొంచెం అనిపిస్తూ ఉంటూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ శని వల్ల ఉద్యోగంలో కూడా కొంచెం టఫ్నెస్ అనేది వీళ్ళకి ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ 7వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ గురువుగారి యొక్క సంచారం డైరెక్ట్ రాశిని చూస్తున్నారు, ఆయన రాశి అధిపతి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో గురువుగారు చక్కగా టేక్ కేర్ చేస్తారు. అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సంబంధించిన విషయాల్లో టేక్ కేర్ చేస్తారు, మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో టేక్ కేర్ చేస్తారు. బట్ బిజినెస్ విషయాల్లో కూడా మీరు నూతనమైన ప్రణాళికలు రచించడం మనం ఇక్కడ ముఖ్యంగా చూడదగిన విషయం. ఇక కేతు యొక్క సంచారం 9th హౌస్లో ఉంది, హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కాబట్టి 9th హౌస్లో కేతు లాంటి గ్రహంలో మోర్ స్పిరిచువల్గా ఈ టైంలో ధనురాశి వాళ్ళు తయారయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయం చూస్తే పిల్లలకి చాలా వరకు కూడా ఇది ఎగ్జామ్స్ మాసం, ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నడుస్తున్న పరిస్థితులు, ప్రస్తుతం ట్రాన్సిట్ విషయాల్లో చాలా వరకు కూడా పాపగ్రహాలు తృతీయ స్థానంలో ఉండటం వల్ల మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. డొమెస్టికల్గా వీళ్ళకి ఇన్కన్వీనియన్స్, కొంచెం అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ పిల్లలకు ఉంటున్నాయి కాబట్టి మదర్ హెల్త్ కానీ, డొమెస్టికల్ సిచ్యువేషన్స్లో కానీ వీళ్ళకున్న అన్కంఫర్ట్స్ పిల్లలకి ఏమున్నాయో ఒకసారి చూసుకుని జాగ్రత్తగా చేయటం అనేది మంచిది. సప్తమంలో గురుడు కొంచెం రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల కొన్నిసార్లు చాలా మీకు చాలా ఫాస్ట్గా దగ్గరైన వాళ్ళే కొంచెం అంతే ఫాస్ట్గా దూరం అయ్యే ఆస్కారాలు కూడా ఈ గురువు గారి రెట్రాగ్రేషన్ వల్ల కనిపిస్తుంది. కానీ అది బ్యాడ్ ఏం కాదు, మంచిదే. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే అర్ధాష్టమ శని సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నీలాంజన సమావాసం డైలీ చదువుకుంటా చక్కగా నిత్యం నీలాంజన సమావాసం శని నవగ్రశాంతి మంత్రం చేసుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం, చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ పంచగ్రహ కూటమి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి అనవసరమైన తిరుగుడు విషయంలో కొంచెం జాగ్రత్త పడటం అనేది మంచిది. సో కాబట్టి అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక
గురువుగారు సప్తమ స్థాన సంచారంలో ఉంటున్నారు. మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కూడా కొంచెం బెటర్ మ్యాచ్ మీకు నచ్చింది చాలా వరకు కూడా ఈ టైంలో మీరు పొందే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి మోర్ ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏమి పెద్ద కనిపించట్ల. అర్ధాష్టమ శని సంచారం ఒకటే నడుస్తుంది కాబట్టి శనికి మాత్రం చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తే ధనురాశి వాళ్ళకి ఈ మాసం ఇంకా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఈ తృతీయ స్థానంలో ఒక్కొక్క గ్రహం ఇక్కడ తృతీయంలోకి రావటం వల్ల ఎప్పుడు షార్ట్ జర్నీస్, ఎప్పుడు రైటింగ్స్, లేకపోతే లెర్నింగ్, టీచింగ్ ఇలాంటివి ఎప్పుడు ఉండొచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం డొమెస్టికల్గా మీ మీద ఎప్పుడు చూపించవచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో. సప్తమంలో గురువు గారి వాళ్ళ నూతన పరిచయాలు కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ, వ్యాపారంలో కానీ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఎప్పుడు రావచ్చు, ఏ వీక్లో ఏ డేట్స్లో. ఇవన్నీ వీక్లీ ఫాలో అవుతుంది, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.